ఈ ఇయర్‌లో నేను గివ్ అవే కింద కొన్ని పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. జనరల్‌గా మా కస్టమర్స్‌కి నేను చాలా వరకు డైరెక్ట్‌గా కొన్ని గిఫ్ట్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అలానే మన ఛానల్ ఫాలోవర్స్ కూడా కొన్ని గివ్ అవేస్ గాని, లేదా గిఫ్ట్స్ గాని ఇవ్వాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ మీరు ఎటువంటి కాంటెస్ట్‌లు గాని, లేదా ఎటువంటి ప్రొడక్ట్‌లు కొనడం గాని, అట్లాంటివి ఏమి చేయవలసిన అవసరం లేనే లేదు. జస్ట్ నేను అడిగే కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పండి. అండ్ ఒకవేళ మీరు ఆర్డినరీ ఇన్వెస్టర్ అయితేనే దీనికి రిప్లై ఇవ్వండి. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ లేదా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యక్తులైతే కామెంట్ చేయొద్దు, పార్టిసిపేట్ చేయొద్దు. ఫస్ట్ క్వెషన్, లాస్ట్ 4 సంవత్సరాలు అంటే 2020, 2024 మధ్యలో ఏ సంవత్సరం రియల్ ఎస్టేట్ హైదరాబాద్‌లో ఎక్కువ రేట్ ఇచ్చింది? సెకండ్ క్వెషన్, 2020, 2022 టైంలో ఏ రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్ ఎక్కువ రేట్ ఇచ్చింది? థర్డ్ పాయింట్, 2018 నుంచి 2025 ఈ సంవత్సరం వరకు హైదరాబాద్‌లో ఏ ఏరియాలో రిటర్న్స్ రాలేదు లేదా మైనస్‌లో ఉన్నాయి? సో, ఈ 3 క్వెషన్స్‌కి ఆన్సర్ కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ మేము ఎవరి దగ్గర ఎటువంటి కమిషన్ గాని, ఎటువంటి అమౌంట్ గాని తీసుకోము. సో, మీరిచ్చిన కామెంట్‌కి మా ఈమెయిల్ లేదా మా వాట్సాప్ నుంచే మీకు రిప్లై అయితే వస్తూ ఉంటుంది. సో, డెఫినెట్‌లీ దీంట్లో పార్టిసిపేట్ చేయండి. అండ్ మీ యొక్క నాలెడ్జ్‌ని ఎన్హాన్స్ చేసుకోండి. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఈ గివ్ అవే అనేది ఇంకా కొనసాగుతాది. ఫిబ్రవరి లాస్ట్ లేదా మార్చ్‌లో మన యొక్క మొత్తం ఫాలోవర్స్‌కి మనకు ఛానల్ సంబంధించి గివ్ అవేస్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అండ్ ఈ సంవత్సరం నేను కొన్ని ప్రత్యేకమైన గిఫ్ట్ కూడా ఇవ్వదలుచుకున్నాను. లైక్ ఫినాన్షియల్ ప్లానింగ్ సంబంధించి, తర్వాత ఫినాన్షియల్ లెగసీ అని చెప్పేసి, అంటే ఒక ఫ్యామిలీలో ఫినాన్షియల్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలని చెప్పి దానికి సంబంధించి కొన్ని పొటెన్షియల్ బుక్స్ కొన్ని ఉన్నాయి. సో, అవి చాలా మందికి గిఫ్ట్‌గా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. దాంతో పాటు కొన్ని ప్రత్యేకమైన గిఫ్ట్స్ కూడా త్వరలో మన ఫాలోవర్స్‌కి ఇవ్వాలనుకుంటున్నాను. సో, ప్రతి మంత్ మనం కొన్ని క్వెషన్స్ ఇచ్చి దానికి సంబంధించి వచ్చిన ఆన్సర్స్ సంబంధించి ఒక 5-10 మెంబర్స్‌కి మన యొక్క గిఫ్ట్ అనేది ఇవ్వడానికి ప్లాన్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ నేను ఎటువంటి ప్రొడక్ట్‌లు ఇంట్రెస్ట్ కాకుండా నాలెడ్జ్ ఎన్హాన్స్‌మెంట్ చేయాలన్నది నా మెయిన్ ఇంటెన్షన్. సో, దాంట్లో మీ యాక్టివ్ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. సో, అందుకోసం చెప్పి ఇది నేను క్రియేట్ చేశాను. సో, హాయ్, చాలామంది ఇన్వెస్టర్స్ ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవేలో ఏదైనా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గానీ, ల్యాండ్ గానీ ఏదైనా ఉంటే రికమెండ్ చేయండి. లేదా ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో మార్కెట్‌లో కొంత స్టాగ్నేటెడ్ కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా 1 ఇయర్ ఆ టైంలో మాకొక మంచి రిటర్న్ వచ్చేటట్టుగా ఉన్న ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నారు. జనరల్‌గా మార్కెట్‌లో రిటర్న్ అనేది మార్కెట్ ట్రెండ్ బేస్డ్‌గా వస్తా ఉంటది. కొన్నిసార్లు అది 2 టైమ్స్ రావచ్చు, 3 టైమ్స్ రావచ్చు, లేదా అసలు రిటర్నే రాకపోవచ్చు. అది మార్కెట్ బేస్డ్‌గా ఉంటే. లేదు, మాకు మార్కెట్‌లో ట్రెండ్ అనేది కాకుండా మాకు మినిమమ్ ఒక రిటర్న్ రావాలి అంటే ఏదైనా స్ట్రాటజీ ఉంటే చెప్పండి అని అంటూ ఉంటారు. సో, అందుకోసం అని చెప్పి దానికి ఇది కొద్దిగా ఇన్వెస్టర్ మైండ్ సెట్ అండ్ షార్ట్ టర్మ్ రిటర్న్స్ సీకింగ్ ఇన్వెస్టర్స్‌కి సపోర్టివ్‌గా ఉండడానికి కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ లైక్ బిల్డర్స్ ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తా ఉంటే వాళ్ళతో పాటు మనం కూడా ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ అవుతాం. సో, వాళ్ళతో పాటు మనం ఎంట్రీ అవ్వడం వల్ల ప్రైసెస్ అనేది కొద్దిగా బెటర్‌గా ఉంటుంది. రేపు ఫ్యూచర్‌లో మనం రీసేల్ చేసుకోవాలన్నా, లేదా మీరు కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా సంవత్సరానికి ఒక 20-30% మినిమమ్ రిటర్న్ అయితే తీసుకోవచ్చు. సో, ఆ బేసిస్‌లో ఈరోజు చాలా మార్కెట్‌లో కొన్ని కంపెనీస్ స్టార్ట్ చేశాయి. తర్వాత ప్రాబ్లమ్‌లోకి వెళ్ళాయి. చాలామందికి డబ్బులు తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేయకపోవడం, ఇలాంటి ఫ్రాడ్‌లు కూడా జరిగాయి. సో, అవన్నీ ఓవర్‌కమ్ చేసుకుంటూ ఇన్వెస్టర్స్‌కి సెక్యూరిటీ ఉండాలి. అండ్ ఇన్వెస్టర్స్‌కి వితిన్ 1 ఇయర్‌లో లేకపోతే 6 మంత్స్ ఆ టైం తర్వాత ఒక మంచి రిటర్న్ పర్ యానం 20-30% యావరేజ్ రిటర్న్ వస్తే బాగుంటదని చెప్పి నేను కొన్ని కంపెనీస్‌ని స్టడీ చేశాను. అందులో శ్రీశైలం హైవేలో ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ పేరు నేను ఆన్‌లైన్‌లో చెప్పలేను. ఇదొక ఇన్వెస్ట్‌మెంట్ కాన్సెప్ట్ కాబట్టి ఇది ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్ సెగ్మెంట్‌లో ఇంట్రెస్ట్ ఉన్న ఇన్వెస్టర్స్‌కి సూటబుల్ అవుతా ఉంటుంది. రిటైల్ కస్టమర్స్ కాదు. సో, ఇన్వెస్ట్‌మెంట్ దీంట్లో మీకు కొద్దిగా సెక్యూరిటీ ఉండాలి అండ్ బిల్డర్ హానెస్ట్‌గా ఉండాలి అనుకుంటే ఇలాంటి వాళ్ళు మీకు సూటబుల్ అవుతారు. వీళ్ళు ఎందుకు సూటబుల్ అవుతారు అనడానికి 2 కారణాలు చెప్తా. ఒకటి, వాళ్ళ ఎమినిటీస్ లేదా వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఒకసారి చూస్తే ఎవరైనా కూడా ఆ ప్రాజెక్ట్‌లో గాని వాళ్ళతో పాటు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. రెండవది, వాళ్ళు చెప్పిన కండిషన్స్. నిజంగా నాకు ఇన్ని సంవత్సరాలు నా మార్కెట్‌లో లేదా రియల్ ఎస్టేట్ రిలేషన్స్‌లో ఇలాంటి కండిషన్స్ నేను ఎవరి దగ్గర కూడా వినలేదు, తెలుసుకోలేదు. వాళ్ళేమంటున్నారంటే ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ వాళ్ళు 100% ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేసినా మాకు ఏ ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మేము లీగల్‌గా ఉంటాం, జెన్యూన్‌గా ఉంటాం. చాలా కంపెనీస్ క్యాష్ అడుగుతారు.
జరుగుతాయి. సో దట్ రేపు ఫ్యూచర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ అయితే వాళ్ళ మీద కేస్ పెట్టడం కూడా అంత ఈజీ ఉండదు. సో వీళ్ళైతే 100% ఆన్‌లైన్ తీసుకోవడం కూడా రెడీగా ఉన్నారు ఒకటి. రెండో పాయింట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసే అమౌంట్ హానెస్ట్‌గా సంపాదించిన డబ్బు అయితే అయ్యుండాలి. లేదా క్యాపిటల్ గెయిన్స్ అయితే అయ్యుండాలి. లేదా వాళ్ళకి ఏదైనా ప్రాఫిట్ వస్తే అలా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి తప్ప కింద చెప్పిన కొన్ని కారణాలు లైక్ లిక్కర్ బిజినెస్, గ్యాంబ్లింగ్, పొలిటికల్ రిలేటెడ్ మనీ లేదా కరప్టెడ్ మనీ, అనెతికల్ మనీ ఇలాంటివి ఒకవేళ వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామన్నా కూడా మేము తీసుకోము అని చెప్పారు. నిజంగా ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అండ్ నాకైతే వాళ్ళ యొక్క పద్ధతి గాని, మేనేజ్‌మెంట్ తీరు గాని బాగా నచ్చింది. ఎలాంటి పేమెంట్‌లు దేనికైనా వాళ్ళు మనకు సపోర్ట్‌గా ఉన్నారు. అండ్ వాళ్ళు ఆల్రెడీ చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఫ్యూచర్‌లో ఇంకొన్ని ప్రాజెక్ట్స్ రాబోతా ఉన్నాయి. మనకి బైబ్యాక్ మోడల్ కావాలా? లేదా ఎర్లీగా ఇన్వెస్ట్‌మెంట్ చేసి ల్యాండ్ మీద ప్లాట్లు తీసుకుందామా? లేకపోతే ఇంకా ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా వాళ్ళు మనకు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇది ఒక లిమిటెడ్ ఇన్వెస్టర్స్‌కే ఇవ్వడం జరుగుతుంది. అందరికి ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. అండ్ ఇదివరకు నేను చెప్పినట్టుగా కొన్ని కండిషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ మందికి ఇస్తున్నాము. సో ఒక 5-10 సీఆర్ వరకు అయితే ప్లాన్ చేస్తా ఉన్నాము. ఇదొక గ్రూప్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే మన ఫాలోవర్స్, నా కస్టమర్స్ వీళ్ళందరూ కలిపి ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉన్నాము. సో ఎవరైతే సీరియస్‌గా వితిన్ 30 డేస్‌లో ఒకవేళ అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగితే వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ 40,00,000, 50,00,000 అనేది కొద్దిగా మినిమమ్ స్టాండర్డ్. ఒకవేళ మీరు ఇన్వెస్ట్‌మెంట్ ఇంట్లోకి వెళ్లి ల్యాండ్ తీసుకుంటామంటే. బైబ్యాక్ లాంటి కాన్సెప్ట్‌లోకి వెళ్తే మినిమమ్ మాత్రం మీకు 1 ఇయర్ అట్‌లీస్ట్ 80,00,000 పైననే మీ అమౌంట్ అయితే ఉండాల్సొస్తుంది. ఎందుకంటే మనకి అక్కడ ల్యాండ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. శ్రీశైలం హైవే రోడ్డు పక్కన అయితే 4,00,00,000 ఇలా ఉంది. కొద్దిగా లోపుకి వెళ్తే మీకు 1.3, 1.5 సీఆర్ ఉంది. సో ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంది. సో మళ్ళీ చెప్తా ఉన్నాను. నేను చెప్పిన కండిషన్స్ అండ్ మీకు ఒకవేళ పర్ యానం 20-30% సీఏజీఆర్‌లో లేకపోతే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ కావాలనుకుంటే ఇలాంటి ప్రొడక్ట్ మీరు తీసుకోవడంలో తప్పులేదు. మరోవైపు మార్కెట్‌లో మీరు డైరెక్ట్‌గా రెరా అప్రూవ్డ్ లేదంటే నార్మల్ ప్రాజెక్ట్‌లో ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే యాస్ పర్ మార్కెట్ బేస్డ్‌గా మీకు ర్యాలీ ఉంటే అది పెరుగుతది. ర్యాలీ లేకపోతే అట్లా ఉంటది. కానీ ఇలాంటి వాటిలో ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ అండ్ యాస్ ఎ డెవలపర్‌గా మనం ఎంట్రీ అవుతాం కాబట్టి సో విల్ హావ్ సమ్ బెటర్ రిటర్న్ ఉంటుంది. తర్వాత మార్కెట్‌లో ఆబ్వియస్‌లీ చాలా ఫ్రాడ్ జరిగాయి. ఫ్రాడ్ జరగడానికి మెయిన్ కారణం వచ్చేసి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత సెక్యూరిటీ తీసుకోకపోవడము. రెండోది మరీ పెద్ద ప్రాజెక్ట్‌లు అవ్వడం వల్ల కూడా చాలా వరకు మేము ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశాము. సో అందుకోసం అని చెప్పేసి 30, 40 ఏకర్స్, 70 ఏకర్స్ అలాంటి ప్రాజెక్ట్‌లోకి వెళ్తా ఉన్నాము. సో దట్ మనం లిక్విడేషన్ చేసుకోవడం చాలా ఈజీ ఉంటుంది. అండ్ మళ్ళీ చెప్తా ఉన్నాను. ఒకవేళ మీరు జెన్యూన్ బయర్ అయితే మీ డీటెయిల్స్ అండ్ మీ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌తోని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫర్దర్ డిస్కషన్ అయితే చేయొచ్చు. కింద మా వాట్సాప్ నంబర్స్ లేదా కాంటాక్ట్ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. థాంక్ యూ.